హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ క్రియేషన్. సేమియాతో డిఫరెంట్గా పకోడీని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకు ఆనియన్ పకోడీ లాగానే క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇక్కడ సేమియాని 1 కప్ తీసుకొని ఉడికించుకోవడానికి వేరొక గిన్నెలోకి 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ 1 కప్ సేమియాకి 4 కప్పుల వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మనం వాటర్ని బాయిలింగ్ చేసుకున్నప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అలాగే సేమియాని యాడ్ చేయాలి. మనం ఆయిల్ వేయడం వల్ల సేమియా అనేది ఒకదానికొకటి స్టిక్ ఆన్ అవ్వకుండా విడివిడిగా ఉంటుంది. మనకి ఇక్కడ సేమియా అనేది ఎక్కువ కుక్ చేసుకోకూడదండి, మీడియంగా మాత్రమే కుక్ చేసుకోవాలి. ఎక్కువ కుక్ చేస్తే మనకి ముద్దలాగా అయిపోతుంది. ఇక్కడ వేళ్ళతోటి ప్రెస్ చేసి చూస్తే కనుక మనకి సేమియా మధ్యలోకి కట్ అయ్యేటట్టు ఉండాలి. ఇలా ఉడికించుకున్నటువంటి సేమియాని స్టవ్ ఆపేసి వేరొక గిన్నెలోకి డ్రైన్ అవుట్ చేసుకోండి. ఇలా డ్రైన్ అవుట్ చేసుకున్న సేమియాకి ఓవర్ కుక్ అవ్వకుండా మనం చన్నీళ్ళని యాడ్ చేయడం వల్ల సేమియా చల్లబడ్డాక కూడా మనకి పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో సేమియా లడ్డు, ఎగ్ సేమియా, అలాగే సేమియా దోశ అప్లోడ్ చేశానండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి. ఈ విధంగా చల్లార్చుకున్నటువంటి సేమియాని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాన్ని మనం చేతితోటి నెమ్మదిగా సపరేట్ చేసుకోవాలి. ఇలా పొడిపొల్లాడుతూ సపరేట్ చేసుకోండి. ఇలా సపరేట్ చేసుకున్న దాన్ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ 1 కప్, అలాగే సన్నగా తరిగినటువంటి కరివేపాకు కొద్దిగా, ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేశానండి. మనం కట్ చేసేనే యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 కప్పు శనగపిండి యాడ్ చేసుకొని మనకు సేమియా అనేది మొత్తం నలిగిపోకుండా ఇలా నెమ్మదిగా టాస్ చేయండి. 2 to 3 టైమ్స్ టాస్ చేసుకుంటే మనకు పిండి, ఆనియన్స్, కొత్తిమీర అన్నీ అనేటివి బాగా కలుస్తాయి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి మనం పిండిని కలుపుకోవడానికి వాటర్ అనేది ఎక్కువ పడదండి, కొద్దిగా వాటర్ని మాత్రమే స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలాగ స్ప్రింకిల్ చేసుకుంటూ మనం పకోడీ పిండిని అయితే ఎలా విధంగా కలుపుకుంటామో అలాగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా మీకు వస్తాయి. ఇలాగా కలుపుకున్న పిండిని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి మనం ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మనము ఆనియన్ పకోడీ ఏ విధంగా అయితే యాడ్ చేసుకుంటామో సేమియా పకోడీని కూడా అదే విధంగా వేసుకోవాలి. గరిటతోటి 2 వైపులకి టర్న్ చేసుకుంటూ మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మనం మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే కనుక లోపల శనగపిండి అనేది పచ్చిగానే ఉడిపోతుంది. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో లోపల కూడా పిండి అంతా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న దాన్ని మనం అప్పటికప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. మనం దీన్ని టమాటా కెచప్ తోటైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే కనుక నిమ్మకాయ కారంతో అయినా సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.